హాయ్ అండి. లాస్ట్ టైము మన ఛానల్‌లో ఐస్ క్రీమ్ వీడియో పెట్టినప్పుడు ఇంకా ఫ్లేవర్స్ చేయమని అడిగారు. అందుకోసమని ఈరోజు నేను స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేశాను. ఈ సమ్మర్‌లో ఎక్కువగా ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు పిల్లలు. ఈ విధంగా మంచి మంచి ఫ్లేవర్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనం స్ట్రాబెర్రీ ఫ్లేవర్ చేస్తున్నాం కాబట్టి స్ట్రాబెర్రీస్ని బాగా క్లీన్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఫ్రెష్ క్రీమ్ని 250 ml తీసుకోవాలి. అదంతా ఈ బౌల్లో వేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీస్ని కూడా పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దానిలోకి ఒక 1/2 లీటర్ వరకు పాలు పోసుకోవాలి, చిక్కటి పాలు. అవి కొంచెం లైట్గా గోరువెచ్చగా అయ్యేంత వరకు ఇలా మనం మిక్స్ చేస్తూ ఉండాలి. పాలు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత దీనిలో ఒక 50 గ్రాముల వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఉండలు కట్టకుండా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి చేయాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక 50 గ్రాముల వరకు పంచదార కూడా వేసుకొని పంచదార కరిగేంత వరకు ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండటం వలన పాలు కొంచెం చిక్కబడుతూ ఉంటాయి. ఈ విధంగా పంచదార అంతా కరిగిపోతూ ఉండాలి. ఇలా కరిగిపోయిన తర్వాత దీనిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీ పేస్ట్ను కూడా వేసుకొని ఎక్కువసేపు కాకుండా ఒక 1 మినిట్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 1 మినిట్ వరకు మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. దానిలో ఈ ఫ్రెష్ క్రీమ్ బౌల్ పెట్టేసుకోవాలి. దీనిలో మనం ప్రిపేర్ చేసుకున్న స్ట్రాబెర్రీని కూడా వేసుకొని మొత్తం బాగా చల్లార్చుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 2 మినిట్స్ వరకు ఇలా మొత్తం కలర్ అంతా చేంజ్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో వెనిలా ఎసెన్స్ ఒక స్పూన్ వేసుకోవాలి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా చల్లార్చుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఏదైనా గాజు బౌల్లో కానీ ప్లాస్టిక్ బౌల్లో ఈ విధంగా వేసేసుకోవాలి. దీనికి మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ ఉంచాలి. మనం 2 అవర్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే కొంచెం చిక్కబడుతుంది. ఈ విధంగా చిక్కబడితే సరిపోతుంది. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. దానిలో ఈ ఐస్ క్రీమ్ అంతా వేసేయాలి. ఇప్పుడు కింద ఇంకో ఐస్ క్యూబ్స్ బౌల్ పెట్టి దానిలో ఈ బౌల్ పెట్టేసి మంచిగా మనం బీటర్తో బీట్ చేసుకోవాలి. మనం ఇలా బీటర్తో బీట్ చేయడం వల్ల మంచి స్మూత్గా వస్తుంది. అంటే ఫ్రెష్ క్రీమ్ ఎలా ఉంటుందో ఎంత స్మూత్గా అలా వస్తుంది. ఎందుకంటే మనం స్ట్రాబెర్రీస్ని మనం మిక్సీ వేసేసి అలానే వేయటం వల్ల కొంచెం చూడటానికి గరుగ్గా ఉంటుంది. అందుకని చెప్పి ఇలా బాగా బీట్ చేసుకుంటే స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఏ బౌల్లో తీసామో అదే బౌల్లో వేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మనము మార్నింగ్ చేస్తే ఈవినింగ్కి రెడీ అయిపోతుంది. నైట్ చేస్తే మార్నింగ్కి రెడీ అయిపోతుంది. నేనైతే నైట్ టైం చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మార్నింగ్కి ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. చాలా చక్కగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది.